ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లోహిత్ క్రిస్టియన్ ఛానల్ నుండి అందరికీ శుభములు. ఎలా బాగున్నారు అందరూ? ఈ దినం మీ ముందుకు ఇంకో వీడియోతో వచ్చాను. ఈ దినం అంశం పేరు ఏంటంటే దేవతలు, దేవుడు. బైబిల్లో ఇంకో కొన్ని పదాలు కూడా ఉన్నాయి. ముఖ్యమైనవి దేవతలు, దేవుడు. మన ఈ లోకంలో వింటూ ఉంటాం అన్నమాట. భూమి మీద మనం దేవతలు, దేవుడు అని వింటూ ఉంటాం. దేవతలు, దేవుడు అనే అంశం బైబిల్లో కూడా ఉంది. బైబిల్ ఉన్నదంటే అది సత్యం అనుకోవాలి, అది నిజం అనుకోవాల్సింది, తప్పదు. లోకంలో ఉన్న అంశాలు కూడా అవి సత్యమే, దేవతలు. కానీ దేవతలు వేరు, దేవుడు వేరు అని బైబిల్ చెప్తుంది. దేవతలు వేరు, దేవుడు వేరు. కానీ లోకస్తులు ఏం చేస్తారంటే దేవతలను దేవుని సమానంగా కూర్చోబెడతారు. సమానమైన పీట వేసి, సమానమైన సింహాసనం వేసి కూర్చోబెడతారు. అది పాపం. ఈ పాపం మనిషిని నరకానికి తీసుకెళ్తుంది. దేవతలు అనబడినవారు, ప్రభువులు అనబడిన వారు భూమి మీద ఉన్నారని బైబిల్ చెప్తుంది. మనం చూసుకుందాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు నేను చదువుతాను. కాబట్టి 1 కొరింథీ 8వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు. కాబట్టి విగ్రహములకు బలి అర్పించిన వాటిని తినుట విషయం లోకమందు విగ్రహం వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఈ వచనాల్లో స్పష్టంగా చూస్తున్నాం. దేవతలు, ప్రభువులు అనబడి అనేకులు ఉన్నారని చెప్తుంది ఇక్కడ వచనాలు. ఈ వచనాల్లో 5వ వచనంలో చెప్పబడుతుంది దేవత అనబడిన వారును, ప్రభువులు అనబడిన అనేకులు ఉన్నారు. 6వ వచనంలో కూడా ఆకాశమందైన భూమి మీదను దేవత అనబడినవి ఉన్నను. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభువు కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. ఈ వచనాలు మనం చూస్తున్నాం స్పష్టంగా. దేవత అనబడిన వారు ఉన్నారంట, ప్రభువులు అనేవారు కూడా అనేకులు ఉన్నారంట. అనబడిన వారు ఇక్కడ చెప్తుంది, దేవత అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు. కానీ వాళ్ళు నిజానికి ప్రభువులు కాదు, దేవతలు కాదు. ఇట్లా ఈ వచనం బట్టి తెలుసుకోవాల్సిందంటే అనబడ్డవారు అనమాట. ప్రజలు వారిని అంటున్నారన్నమాట, ఇతను దేవుడు, దేవత, ఇతడు ప్రభువు అనబడి ఇప్పటికి చాలామంది అనబడ్డారు. అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ 6వ వచనంలోనే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ప్రభువులు ఎంతమంది అని ఉండొచ్చు, దేవతలు ఎంతమంది ఉన్నారు, కానీ దేవుడు మాత్రం ఒక్కడే. ఇక్కడ 4వ వచనంలో చూస్తున్నాం, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదాము. 4వ వచనంలో 8వ అధ్యాయం 4వ వచనంలో 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుమా అని చెప్తుంది వాక్యం. కానీ ఇక్కడేమో ఎరుగుదుమని చెప్తుంది వాక్యం. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు, ఒక్కడే దేవుడు ఉన్న విషయం తెలియదు. ఎందుకంటే ఈ లోకంలో ఒక అబద్ధం, పచ్చి అబద్ధం చెప్పబడుతుందంటే అందరూ దేవుళ్ళు, ఎవరైనా దేవుడే, ఆ దేవుడు ఇంకా వివిధ రూపాల్లో జన్మించాడు కనుక అందరినీ మొక్కొచ్చు అని చెప్పబడుతున్నమాట. పచ్చి అబద్ధాన్ని చెప్తున్నారు లోకంలో. ఈ పచ్చి అబద్ధం మూలంగా నరకం స్థిరపరుస్తుంది, నరకం వస్తుంది మనుషులకు. సాతాన్ యొక్క ఉద్దేశం అంతా మనుషులు నరకాన్ని తీసుకోవడమే. కనుక వాడు ఎన్నో అబద్ధాలను ఈ లోకంలో ప్రవేశపెట్టాడు, ప్రజలు మోసపోతున్నారు. అందుకే బైబిల్లో రాసి ఉంది, సాతాను వారికి గుడ్డితనం కలగజేసాను రాసి ఉంది. సాతాను వారికి గుడ్డితనము కలగజేసాను. గుడ్డితనం కలగజేసినందువలన ఏది తెలుసుకోలేకపోతారు ప్రజలు. గుడ్డి వాళ్ళు ఎట్లా చేస్తారు, దేన్నైనా తాకి చూసి, తడిమి చూసి చెప్తారు, కానీ చూడడానికి లేదు కళ్ళు. కనుక ఎట్లున్నా అట్లనే అంటారన్నమాట. కర్రను పట్టుకొనైనా అదే అంటారు, ఇనుమును పట్టుకొనైనా అదే అంటారు, సేమ్ అదే అంటారు అన్నమాట. అంటే దానికి బరువు ఎంత ఉంది, అది ఎట్లుంది అనేది చూడరు. రెండు ఒక తీరు ఉన్నాయి. కర్ర అట్లే ఉందని కూడా ఇనుప వస్తువు కూడా అలాగే ఉంది అంటారు. ఇంకా చెట్టును చూసి ఏ చెట్టు అయినా ఒకటే అంటారు అన్నమాట. వాళ్ళకి ఏంది చెట్టు తెలిసింది ఒకటే చెట్టు, అది వేప చెట్ట, చింత చెట్ట, సీతాఫలం చెట్ట, ఇంకా సరుగు చెట్ట అనేది గుర్తుపట్టరు వాళ్ళు. మొత్తం చెట్టు అంతే. అలాగే గుడ్డితనం వచ్చేసింది అందువల్ల. కానీ కళ్ళు కనబడే వారికి ఏం తెలుస్తుంది, ఇది వేప చెట్టు అని. చెట్టు అది చెట్టు మాత్రమే, కానీ అది వేడే. ఈయన దేవుడు, దేవుని వాళ్ళే కనబడుతున్న దేవతలు ఉన్నారు, ప్రభువులు ఉన్నారు బైబిల్ చెప్తుంది. కానీ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన నుండి సమస్తమును కలిగాను, ఆయన ద్వారా మనము పుట్టిన వారం.
ఎవరు పుట్టించాడో వాడు దేవుడు. బైబిల్ చెప్తుంది ఒక స్టాండర్డ్, దేవుడు అనేదానికి ఒక స్టాండర్డ్ కావాల్సింది మనిషికి, కానీ లేదు స్టాండర్డు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 12వ వచనం ఉంటుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలగజేసిన వాడు నేనే, దాని మీద నరులను నేనే సృజించి, నా చేతులు ఆకాశం విశాలపరచను, వాటి సర్వసమూహంను నేను ఆజ్ఞ ఇచ్చి తిని. ఈయన అంటున్నాడు భూమిని పుట్టించాను అంటే, భూమి పుట్టించాక భూమికి దేవుడు లేదా తండ్రి అయినా, నేనే దాని మీద నరులను సృజించి తిని. భూమి మీద నరులను కూడా ఈ దేవుడే సృజించాడు. అందుకని ఈయననే దేవుడు, ఇంకెవరు? మనం ఆయనకే, ఆయన వాళ్ళ పుట్టిన వాళ్ళం, భూమి ఆయన మూలం పుట్టింది కనుక ఇది ఒక స్టాండర్డ్ అనమాట. బైబిల్ చెప్తుంది ఒక స్టాండర్డ్ ఏమని, భూమిని కలగజేశాడు, భూమి నరులను కూడా ఆయననే కలగజేశాడు. అంటే భూమి కలగజేసిన నరులందరూ ఈ దేవుడు సృష్టించిన వారే, ఇంకా వేరే దేవుళ్ళు పుట్టించిన వారు కాదు. వేరే దేవుళ్ళకి ఈయనకు సంబంధమే లేదు. అందుకని అంటే నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుడు అని. నాకంటే ముందు ఏ దేవుడు లేడు, నాకంటే తర్వాత ఏ దేవుడు లేడు. యెషయా గ్రంథంలో 43, 44, 45 అధ్యాయాల్లో చూస్తే మనకు అర్థమవుతామంట. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకోవాలంట. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు అంత స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. ఇతర వాళ్ళు అందరూ చెప్తారు దేవుడు ఒక్కడని చెప్తూ అందరినీ మొక్కుతున్నారు అన్నమాట. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఏమని దేవుడు ఒక్కడే బాబు అంటారు వాళ్ళు. దేవుడు ఒక్కడే, ఎవరైనా ఆడామే దేవుడా? కాదు, మగాయన మాత్రమే దేవుడు. దేవుడు మగాయననే, ఆడమే కాదు. ఆడమేకు దేవుడికి సంబంధమే లేదు. దేవుడు మాట చేత సమస్తం సృష్టించాడు, చేతుల చేత మనిషిని మట్టితో పిసికి మనిషిని పుట్టించాడు దేవుడు. కానీ ఆయన భార్యకు పుట్టలేదు కనుక ఈ దేవుడు, బైబిల్ దేవుడు అనడానికి ఆధారాలు ఇవి అన్నమాట. ఇతర దేవుళ్ళు మనిషి ఎలా పుట్టాడో తెలియదు, అంటే ఇతర దేవుళ్ళ మనుషులు ఎలా పుట్టించారు అనడానికి ఆధారాలు లేవు. కానీ ఒక దేవుడు ఇంకో దేవుడు చెప్పిన దానికి కూడా ఇతర గ్రంథాలు ఆధారాలు లేవు. ఒక గ్రంథంలో చెప్పింది ఒక తీరు మనిషి పుట్టాడని, ఇంకో గ్రంథంలో ఇంకో తీరు మనిషి పుట్టాడని చెప్తుంది. కానీ క్రైస్తవులకు ఇక్కడ బైబిల్ ఒకే పద్ధతి చెప్తుంది. మానవుడు మట్టిలో నుండి, మట్టి ద్వారా తీయబడ్డాడు. దేవుడు మట్టిని చేసి, మట్టి ద్వారా బొమ్మను చేసి, ఆ బొమ్మల జీవవాయుని వదగా మానవుడు జీవాత్మ ఆయను. స్త్రీ ఎలా కలిగిందంటే ఆదాము లేకపోతే దేవుడు చేసిన మగాయనం ద్వారా ఒక ఎముకను తీసి మాంసం తీసి ఆడామని చేసినట్లు రాయబడి ఉంది. వారిద్దరికి పెళ్లి చేయగా వారి ద్వారా ఈ లోకం పుట్టుకొచ్చింది. అది బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇతర గ్రంథాలు ఏం చెప్తున్నాయో, ఎలా చెప్తున్నాయో అవి స్పష్టత లేని గ్రంథాలుగా ఉన్నాయి. ఈ దినం మనం దేవతలు, దేవుడు అనే అంశం మీద మన వాక్యం విన్నాం. దేవతలు అనగా బైబిల్ చెప్తుంది దేవుని యొద్ద నుండి త్రోసిపోయబడిన దేవతలుగా ఈ లోకంలో చలామణి అవుతున్నాయన్నమాట. దేవుని యొద్ద తిరుగుబాటు చేసిన దేవదూతలు దేవుడు అక్కడ నుండి ఆకాశం తోసివేయగా భూమి మీద పడి వాళ్ళు దేవతలుగా చలామణి అవుతున్నారు. అయితే వాళ్ళు మొక్కదగిన వారు కాదు, పూజింపదగిన కాదు. బైబిల్ చెప్తుంది ఒక్కటే మనం ఒక్కరినే మొక్కాలి, మనం పుట్టించిన దేవుణ్ణే మనం మొక్కాలి తప్ప మన పుట్టి అని వారికి మనకు సంబంధం లేదు. ఈ దినం ఈ వచనంలో మనం చూస్తున్న స్పష్టమైంది. 6వ వచనంలో మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగెను, ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. మనం యేసుక్రీస్తు ద్వారా కలిగామని చెప్పబడుతుంది. కానీ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టినట్టుగా మనం బైబిల్ చరిత్ర స్పష్టంగా చెప్తుంది. కానీ యేసుక్రీస్తు పుట్టక మునిపే ఉన్నవాడు, పుట్టక మునుపు ఉన్నాడు. ఆయన భూమిని పుట్టించాడు, ఆకాశం పుట్టించాడు, భూమి మీద మనుషులను పుట్టించాడు. భూమి మీద మనుషులు తోవదప్పిపోగా వారి కోసం పరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఆ మానవుని విడిపించాలంటే పరిహారం చెల్లించాల్సింది. మానవులతోటి కానందువల్ల దేవుడే మానవుడే పుట్టాడు. దేవుడే మానవుడు పుట్టి తన ప్రజల కోసం ప్రాణ విమోచన క్రయధనంగా తన ప్రాణమును పెట్టి మనుషులందరినీ విడిపించాడు. అందుకు మాత్రమే దేవుడు భూమి పుట్టాల్సి వచ్చింది. కానీ ఆయన పుట్టాల్సిన అవసరమే భూమి మీద లేదు. దేవుడు భూమి మీద పుట్టాల్సిన అవసరము దేవుడికి లేదు, పుట్టాల్సిన అవసరం అసలు పొరపాటున కూడా లేదు. కానీ ఒకే ఒక పద్ధతి, మానవుడు చేసిన పొరపాటు మూలంగా దేవుడు మానవునిగా పుట్టాల్సి వచ్చింది. అంతేగాని అంతకుముందు ఎప్పుడు కూడా దేవుడు భూమి పుట్టలేదు. ఈ దేవుడికి అవసరం లేదు, వేరే దేవుళ్ళకి అవసరం ఉంది, కానీ ఈ దేవుడికి మాత్రం పుట్టాల్సిన అవసరం లేదు. ఆయన మానవుల ద్వారా అన్ని పనులు చేశాడు. కానీ మానవుడు ద్వారా చేయలేని పని ఒకటే వచ్చింది. మానవుడు చేయలేని ఒకే పని ఏంటంటే పాప పరిహారంకు తగినంత బ్రతుకు మనిషి బతకలేకపోయాడు. ఒక మనిషి యాజ్ఞం కావాల్సింది, లేకపోతే చనిపోతే మానవుల పాపాలకు పరిహారం జరుగుతుంది. కానీ అటువంటి స్థితిగల మానవుడు ఎవరు పుట్టలేదు. అందుకని దేవుడే భూమి మీద పుట్టి మానవుల పాపాలన్నీ ఆయన మీద వేసుకొని చనిపోయాడు. అప్పుడు మానవుల పాపాలందరికీ పరిహారం జరిగినందువలన మానవులందరికీ విమోచన దొరికింది. అందువలన ఈ యేసుక్రీస్తు
దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఈ యేసుక్రీస్తు ద్వారా మనము ఏం చెప్తుంది ఇక్కడ వచనంలో, ఆయన ద్వారా సమస్తం కలిగాను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. అంటే సమస్తం కూడా ఆయన ద్వారా కలిగిందంటే యేసు ప్రభు ద్వారా, మనం కూడా ఆయన ద్వారా కలిగి ఉన్నాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం చూసాం, భూమిని కలిగించిన నేనే, నమ్మిన నరులను కూడా నేనే సృజించి తిని. ఈ దినం విన్న ఈ వచనాలను, ఇది విన్న ఈ సందేశం మరి ఒకసారి ధ్యానం చేసుకోండి, నిర్ణయం చేసుకోండి. దేవతలు వేరు, దేవుడు వేరు. దేవుడు ఒక్కడే, ఒక్క దేవుని మొక్కాలి, ఎల్లవేళ ఒక దేవుని పేరు ఎత్తాలి. మన పుట్టించిన దేవుణ్ణి మొక్కాలి. మన పుట్టించిన వాడు యేసు ప్రభు అని బైబిల్ చెప్తుంది, స్పష్టంగా చెప్తుంది. మనల్ని పుట్టించిన వాడు, మన పాపాల కోసం భూమి మీద జన్మించి పరిహారం చేసిన వాడు కూడా ఒకరు ఇంకా ఎవరు లేదు. పాపాలకు పరిహారం కానీ జరగకపోతే మానవునికి పరలోకం కానీ స్వర్గం కానీ పొరపాటున దొరికే అవకాశమే లేదు. దేవుడి కొద్దిగా దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.